హలో ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర. మీరు చూస్తున్నారు జీఆర్డి ఇన్నోవేటివ్ థాట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్ ఏంటంటే బజాజ్ ఈఎంఐ కార్డ్ మనకు అవైలబిలిటీ ఉందా లేదా అని మొబైల్ ద్వారా తెలుసుకోవడం ఎలా. నార్మల్గా అయితే మనం ఒక షోరూమ్కో లేకపోతే స్టోర్కో వెళ్ళాల్సి వచ్చు, ఎలక్ట్రానిక్ స్టోర్స్ కావచ్చు. ఇలాగా వెళ్ళి మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కానీ తెలియదు అవైలబిలిటీ ఉందా లేదా, అసలు మన కార్డు వస్తుందా రాదా, ఎంత అవైలబిలిటీ ఉంటుంది, ఎంత అమౌంట్ వరకు మనకు ఉంటుంది స్టార్టింగ్ అనేది తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం క్రోమ్లోకి అయితే వెళ్దాం. ఓకే, క్రోమ్లోకి వచ్చిన తర్వాత మనము ఇక్కడ సెర్చ్ బార్లో బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది టైప్ చేద్దాం. ఓకే, టైప్ చేసి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లో ఇక్కడ ఉంది కదా, హౌ టు అప్లై ఫర్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళది అఫీషియల్ సైట్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత దానికి డాక్యుమెంటేషన్ ఏం కావాలో ఒకసారి చూద్దాం. మనం స్టోర్కి వెళ్తే లేకపోతే షోరూమ్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు ఏమేమి కావాలంటే పాన్ కార్డ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఏదైనా, ఐదర్ ఆధార్ ఆర్ ఓటర్ ఐడి, కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, అలాగే క్యాన్సిల్డ్ చెక్ కానీ పాస్బుక్ జెరాక్స్ కానీ కావాలన్నమాట. సో మనం టాపిక్ ఏంటంటే ఈరోజు అవైలబిలిటీ చెక్ చేసుకోవడం కదా. సో ఇక్కడ లెఫ్ట్లో ఆరెంజ్ కలర్లో చెక్ ఆఫర్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఒక పాపప్ విండో అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. ఇలా ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అయిన తర్వాత మనం ఫుల్ నేమ్ ఏమైతే మన ఫుల్ నేమ్ ఉందో అది ఇక్కడ టైప్ చేద్దాం. యాజ్ పర్ ఆధార్ కావచ్చు, ఏదో ఒక ఐడి ప్రూఫ్లో ఉండేటట్టు మనం ఒక, అలాగే మొబైల్ నెంబర్ ఏంటంటే మనకి బ్యాంక్లో ఏదైతే లింక్ అయి ఉంటుందో, మన బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాలి. సో నేను ఇస్తున్నాను. ఓకే, ఇచ్చేసిన తర్వాత యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇలా ఒక ఓటీపీని అయితే మన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది, దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే వచ్చింది. ఓకే, మనం ఆ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. మన ఆఫర్ అనేది ఇప్పుడు ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు, హాయ్ రవీంద్ర, వీ హ్యావ్ దోస్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ ఫర్ యూ. డిజిటల్ ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ ప్రీ అప్రూవ్డ్ లిమిట్ 35,000. ఓకే, మనకి ఏంటి ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఎక్స్ట్రా వాటి మీద 35,000 అయితే ప్రజెంట్ వీళ్ళు ఎవరు ఇచ్చారు. ఇక్కడ మనం కార్డు కూడా చూడొచ్చు అన్నారనమాట. ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫర్స్ కూడా అక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఇలా చేయగానే మనకి ఆటోమేటిక్గా బజాజ్ ఫిన్సర్వ్ వీళ్ళది మొబిక్విక్ యాప్ ఉంది కదా, బజాజ్ ఫిన్సర్వ్ యాప్, దాంట్లోకి అయితే మనకి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం. ఇక్కడ సేమ్ అంటే మనకు ఆల్రెడీ కార్డు అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ యాప్ బాగా యూస్ఫుల్ అవుతుంది. నాకు కార్డు ఉంది కాబట్టి నాకు ఇలా తీసుకెళ్ళింది అనమాట. ఓకే, మనం ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనకి ఎలాంటి ఫీచర్స్ బెనిఫిట్స్ ఉంటాయంటే ఇక్కడ వాళ్ళే డిస్ప్లే చేశారు. ఓకే, లోన్స్ ఆఫ్ అప్ టు 4 lakhs అన్నాడు. అంటే ఫర్నిచర్, గ్రోసరీస్ ఏదైనా కావచ్చు, ఫర్నిచర్ కానీ గ్రోసరీస్, అలాగే చాలా ఈఎంఐల రూపంలో ఇలా మినిమం డాక్యుమెంటేషన్తో అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ప్రీపేమెంట్ టెండర్ కూడా 3 months నుంచి 24 months దాకా అయితే మనకి ఇచ్చారు. అంటే 2 yearsలో మనం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎలా ప్రీ చెక్ ఆఫర్ ఎలా చూసుకోవాలి మనం చేసాం కదా, అది ఇక్కడ ఇచ్చారు.
ఓకే, ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, ఏం కావాలంటే క్యాన్సిల్డ్ చెక్ కానీ ఏ సైన్డ్ ఈసీఎస్ మ్యాండేట్ కేవైసీ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ పాన్ అండ్ ఆధార్. ఇవైతే మనకి స్టోర్కి వెళ్ళి కార్డు చేయించుకోవాలంటే ఇవి అవసరం ఉంటుంది. మనం ముందుగానే చెక్ చేసుకున్నాం కదా ఇంత అమౌంట్ అని చెప్పేసి, ఈ అమౌంట్ మీకు పోయి అప్రూవ్ చేసుకుంటే అక్కడ ఈ అమౌంట్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను మీ రవీంద్ర, మీరు చూస్తున్నారు GRD ఇన్నోవేటివ్ థాట్స్ తెలుగు.